లీడర్లు బానే ఉన్నారు, క్యాడరే దెబ్బేసింది. కాదు కాదు, క్యాడర్ గట్టిగానే ఉంది, అంతా లీడరే చేశాడు. అది కాదు, అసలు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం వల్లే ఓడిపోయాం. ఇది బీఆర్ఎస్ ఓటమిపై ఆ పార్టీలో వినిపిస్తున్న అభిప్రాయాలు. తాజాగా నిర్వహిస్తున్న లోక్సభ నియోజకవర్గాల సమీక్షా సమావేశాల్లో క్యాడర్ వినిపిస్తున్న ఇలాంటి అభిప్రాయాలతో గులాబీ అధిష్టానానికి షాక్ల మీద షాక్లు తగుతున్నాయంట. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిపై గులాబీ శ్రేణులు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్తున్నారట. ఓటమిపై సమీక్ష చేసుకుంటూ రాబోయే లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు నిర్వహిస్తున్న పార్లమెంటు నియోజకవర్గాల్లో సమీక్షా సమావేశాల్లో అసలు నిజాలు వెలుగులోకొస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఓటమిపై పార్టీ వర్గాలు వెల్లడిస్తున్న అభిప్రాయాలతో చేసే వ్యాఖ్యలతో ఇప్పుడు గులాబీ అధిష్టానానికి షాకుల మీద షాకులు తగులుతున్నట్లు తెలుస్తోంది. సమీక్షా సమావేశంలో ఇల్లందు మాజీ ఎమ్మెల్యే భానోతు హరిప్రియ నాయక్ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇల్లందు నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశానని, తనపై బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దుష్ప్రచారం చేశారని, అసలు తన ఓటమికి కారణం బీఆర్ఎస్ పార్టీనే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు హరిప్రియ నాయక్. మరో గులాబీ నేత పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అయితే పార్టీ కార్యకర్తలకు ఏకంగా బ్రాయిలర్ కోళ్లతో పోల్చారు. 10 ఏళ్ల పాటు కార్యకర్తలను బ్రాయిలర్ కోళ్లలాగా పెంచితే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీ స్కీములు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాయని, బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రజలు అస్సలు పట్టించుకోలేదని నిర్మోహమాటంగానే చెప్పేశారాయన. అంతేకాదు, హైదరాబాద్ను అభివృద్ధి చేశారు కాబట్టి అక్కడి ప్రజలు గెలిపించారని, గ్రామాల్లో ఏం జరగలేదు కాబట్టి కాంగ్రెస్కు పట్టం కట్టారంటూ తేల్చి చెప్పారు రేగా. వీటన్నింటికంటే ముఖ్యంగా పార్టీ పేరులో మార్పుపై తెలంగాణ భవన్లో వాడివేడి వాదనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అసలు తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చడమే కొంపముంచిందన్న భావనలో ఉన్నారు అనేక మంది నేతలు. బీఆర్ఎస్ పేరు మార్పుతో తెలంగాణతో పేగుబంధం తెగిందని క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, పార్టీ పేరును తిరిగి టీఆర్ఎస్గా మార్చాలన్న డిమాండ్లు కూడా పెరుగుతున్నాయట. ఆ క్రమంలో ఉద్యమం చేసి తెచ్చుకున్న రాష్ట్రంలో ఓడిపోయి జాతీయ స్థాయిలో మనం చేయగలిగేదేముంటుందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయి గులాబీ శ్రేణులు. పార్టీ బలంగానే ఉందని, కానీ చిన్న చిన్న పొరపాట్లే తమను ఓడించాయని కడియం శ్రీహరి చెప్పినట్లు తెలుస్తోంది. ఉద్యమ సమయంలో ఉన్న వారిని అధికారంలోకి వచ్చాక పట్టించుకోలేదన్న అంశాలు తమ దృష్టికి వచ్చాయంటున్నారట కడియం. అన్నింటిపై సమీక్ష నిర్వహించి ముందుకు వెళ్లాలని కార్యకర్తలను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారట. అదలా ఉంటే రాబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికే నేతల మధ్య సిగపట్లు మొదలైనట్లు తెలుస్తోంది. మహబూబాబాద్ పార్లమెంటు సీటు విషయంలోనూ సిట్టింగ్ ఎంపీ కవిత తన గళం వినిపించారు. కొందరు ఎంపీ సీటు కోసం తాపత్రయపడుతున్నారన్న కవిత అలాంటి వారికి టిక్కెట్ ఇవ్వడం వల్ల మళ్లీ ఓటమి తప్పదని వార్నింగ్ ఇచ్చారు. మచ్చలేని నాయకురాలుగా ఉన్న తనకే టిక్కెట్టు కేటాయించాలని మాజీ మంత్రి కేటీఆర్కు వార్నింగ్ లాంటి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే జరిగిన చేవెళ్ల రివ్యూలో పైలట్ రోహిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి తిట్టుకున్నారు. కేటీఆర్ ముందే ఆ తిట్ల దండకం కొనసాగింది. ఇక ఎమ్మెల్యే గోపీనాథ్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ కూడా కేటీఆర్ సమక్షంలో బూతులు తిట్టుకున్నారని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే కేటీఆర్ మంత్రులు అసలు క్యాడర్ను పట్టించుకోలేదంటున్నారు నేతలు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలను భుజాలపైకి ఎత్తుకున్నారని, పార్టీని నమ్ముకున్న వాళ్లకు అన్యాయం జరిగిందన్నారు. క్యాడర్ నుంచి వస్తున్న కౌంటర్లతో గులాబీ అధిష్టానం ఉక్కిరిబిక్కిరవుతోంది. మొత్తానికి అందరినీ ఏకం చేయాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ నిర్వహిస్తున్న లోక్సభ సమీక్ష సమావేశాలు ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలను బయటపెడుతున్నాయి. గులాబీ నేతల్లో గూడు కట్టుకుపోయిన ఆవేదన, ఆక్రోశాన్ని వెళ్లగక్కేందుకు వేదికగా మారుతున్నాయి.